అక్కడ ఇక్కడ పని చేస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ తన తల్లి సైతం పూర్తిగా మతిస్థిమితాన్ని కోల్పోవడంతో తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం షేక్ లాల్ మియా. తల్లికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో అటు ఇంటి భారం, మరోవైపు ఆర్థిక వనరు లేకపోవడంతో పూర్తిగా ఉపాధి కూడా దూరమైనటువంటి ఒక దుర్భర స్థితిలో ప్రస్తుతం షేక్ లాల్ మియా జీవనం సాగిస్తున్నాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు సైతం మూడవ ఫ్లోర్‌లో ఉండడంతో కనీసం ఎక్కడానికి, దిగడానికి కూడా శారీరక శ్రమ పడలేక ఆ ఇంటికి దూరంగానే ప్రస్తుతం వేరే ఒక చోట తన అయిన వాళ్ళందరూ ఉన్న చోట ఒక అద్దెకు ఇంటిని తీసుకొని నెలకు రూ. 2,500 చెల్లించి మరి ఆ జీవనాన్ని సాగిస్తున్నాడు షేక్ లాల్ మియా. ప్రస్తుతం కేవలం తల్లి సోన్బీకి వచ్చే వివాహ వితంతు పెన్షనే ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆధారమైంది. ఉండడానికి గూడు లేదు, తినడానికి తిండి కూడా లేదు. ఇక్కడున్నటువంటి పరిసర ప్రాంత ప్రజలే వారిని అక్కున చేర్చుకొని వారికి ఒక పూట భోజనం పెడుతున్నారు. కేవలం ఒక పూట భోజనం చేసి వారు ప్రస్తుతం బ్రతుకుని ఈడుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు చేయడానికి ఉపాధి చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ఒకవైపు శరీరం సహకరించని పరిస్థితి, మరోవైపు ఉపాధి కూడా దొరకనటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో శరీరం అనుకూలించకపోవడంతో ఎవరు కూడా ఉపాధిని ఇవ్వనటువంటి పరిస్థితి. సో, ఇన్ని అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం షేక్ లాల్ మియా. ఒకవైపు తల్లి అనారోగ్య సమస్యలకు కూడా చిల్లి గవ్వలేక, అయిన వాళ్ళను నోరు తెరిచి అడగలేక, వాళ్ళు పెడుతున్నటువంటి ఒక పూట భోజనంతోటే ప్రస్తుతం వారిద్దరూ కూడా కడుపు నింపుకుంటున్నారు. తల్లికి మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఒకవైపు తల్లిని దగ్గరుండి చూసుకుంటూనే, మరోవైపు బ్రతకడం కోసం బ్రతుకు పోరాటం చేస్తున్నారు లాల్ మియా.